హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ Targetday. నా పేరు వచ్చేసి సంతోష్ శ్రీరామ్. మనం ఇప్పుడు మంచి 19,000 ఎబోవ్ అండ్ బ్యాంక్ నిఫ్టీ ఆల్ టైమ్ హై, ఫిన్ నిఫ్టీ ఆల్ టైమ్ హైలో ఉంది. సో ఇప్పుడు మనం లెవెల్స్ని ఎలా ఐడెంటిఫై చేసాం, ఈ లెవెల్స్లో మార్కెట్ వచ్చినప్పుడు ఎలాంటి రియాక్షన్ ఉంటుంది అంటే సపోర్ట్ తీసుకుంటుందా, రెసిస్టెన్స్ చేస్తుందా అనేది ఒకసారి గమనించండి. నిఫ్టీ వచ్చేసరికి నిఫ్టీ లెవెల్స్ అనేది ఒకసారి చూడండి. ఇక్కడ బ్లూ లైన్లో ఈ బ్లూ లైన్లో మార్క్ చేసిన లెవెల్స్కి ఎక్కడైతే ఉందో ఈ మేజర్ లెవెల్స్ అండి. ఓకే, నిఫ్టీ ఈ లెవెల్స్లో 19,165, 166 దీని కింద ఉంటే ఇక్కడ వరకు సెల్లింగ్ వచ్చే ప్రాఫిట్ బుకింగ్ వస్తే, లేదంటే ఇక్కడ ఈ పైన గుర్తుపెట్టుకోండి, ఇక్కడ నుండి మనకి ప్రాఫిట్ బుకింగ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఇక్కడ ఒక చోట ప్రాఫిట్ బుకింగ్ అనేది రావాలి. ఈ రెండు జోన్స్ 19,044, 19,008. ఓకే, ఇది కింద సపోర్ట్ జోన్ అండి. ఇక్కడ వరకు అంటే ఇక్కడ నుండి మళ్ళీ కిందికి వస్తుందా అని అంటే ఇప్పుడు రాదు. సో యాజ్ ఆఫ్ నౌ ఓపెనింగ్ మాత్రం గ్యాప్ అప్ లోన్ అవుతుంది. ఇది ఈ జోన్లో ఓపెన్ అవుతుంది. ఇక్కడ 288. ఓకే, ఈ జోన్ మధ్యలో ఇది చూసుకోండి. జోన్కి అంటే ఇక్కడ ఎన్ని పాయింట్ల డిఫరెన్స్ ఉందంటే, ఇట్స్ ఎగ్జాంపుల్, ఇది 27-30 పాయింట్స్ జోన్ అండి. ఓకే, దీనిపైన ఓకే లేదు, ఇక్కడ నుండి మనం ఈ జోన్ నుంచి ఇక్కడ వరకు చూసామంటే ఇది ఒక 70 పాయింట్స్ జోన్ అండి. ఈ హైట్ దీనికి ఒక 70-80 పాయింట్స్ జోను. సో అలా మీరు మార్క్ చేసుకొని ఇది చూడండి. ఇది నిఫ్టీ ఈ లెవెల్స్ అనేది. ఇక్కడ ప్రైస్ రిజెక్ట్ అయిందంటే మళ్ళీ ఇక్కడ వరకు వచ్చే అవకాశాలు ఉంది, ప్రాఫిట్ బుకింగ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీలో ఇది మేజర్ కీ జోన్ అండి. ఇక్కడ పైన ఉంటే ఇంకొంచెం పైకి, లేదు అని అంటే ఇక్కడ కింద రిజెక్షన్ ఇచ్చిందని అంటే మాత్రం 44,859.56. ఇది ఒక 80 పాయింట్స్ జోన్ అండి. ఓకే, దాని తర్వాత కింద ఇది ఎక్కడైతే మార్కెట్ సస్టైన్ అయిందో అదే లెవెల్, మళ్ళీ కింద ఇమ్మీడియట్లీ ఈ లెవెల్ కూడా ఒకసారి గమనిస్తూ ఉండండి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ జోన్, 44,642. అండ్ కింద సపోర్ట్ వచ్చేసరికి ఓకే 44,507. ఈ లెవెల్స్ని మీరు మేజర్గా చూసుకోవచ్చు. ఇంకా పైకి అంటే ఇంకా మనం పైకి ఎంతవరకు వెళ్తుంది, ఎంత ఫాస్ట్గా వెళ్తుంది అనేది మనం ఇప్పుడే చెప్పలేం. సో ఇది ముందుగా మనకి, ఎందుకంటే మార్కెట్ మంచి పొజిషన్స్లో ఉంది. అలాగే మీరు మేజర్ అనలిస్టిక్స్ ఎవరు వీడియోలో అయినా చూస్తుంటే ఏమంటున్నారంటే, ఇప్పుడు మేజర్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో లైక్ రిలయన్స్, హెచ్డిఎఫ్సి, వీటి మూమెంట్ అనేది ఇంకా అంతగా ఎక్స్పెక్ట్ చేసినంత మూమెంట్ రాలేదు కనుక ఇవి ఒకసారి గిట్ట ఇంకా అప్పర్ మూవ్ వెళ్ళిందని అంటే ఇంకా మంచి మూమెంట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంటే ఇంకా హై వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. లైక్ ఇప్పుడు ప్రజెంట్ ఐటీ స్టాక్స్ అనేవి చాలా డౌన్లో ఉన్నాయి కదా, ఐటీ స్టాక్స్ కూడా మూమెంట్ రావాలి. సో ఐటీ స్టాక్స్ వస్తే ఇంకా నిఫ్టీ పైకి వెళ్ళే అవకాశాలు. ఓకే, ఇప్పుడు ఫిన్ నిఫ్టీలో ఇది మేజర్ కీ జోన్ అండి. ఈ జోన్లోనే మార్కెట్ రేపు ఉండబోతుందా, లేదంటే పైకి, లేకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత రిజెక్షన్ ఈ పైన రిజెక్షన్. ఇది 70 పాయింట్స్ జోన్ అండి. ఓకే, 20,175, 20,100, ఇంకొకటి 19,969. ఇది కింద సపోర్ట్ అండి. ఇక్కడ ఒకవేళ ప్రాఫిట్ బుకింగ్ వస్తే ఈ రేంజ్ వరకు వస్తుంది. దీని కిందికి ఇట్లా వెళ్ళిపోతుంటే అంటే నాకు తెలిసి ఇంత బేరిష్ మూమెంట్, ఇది ఇప్పుడు బేరిష్ మూమెంట్ ఏం లేదండి, సింపుల్ ఓన్లీ బేరిష్ మూమెంట్ లేదు. ఎక్కడైనా మనకు ప్రాఫిట్ బుకింగ్ వస్తే ఈ లెవెల్స్ని మనం ఐడెంటిఫై చేసుకోవడం. ఓకేనా? ఓకే, ఇది ఒకటి మనం పొజిషనల్ స్టాక్ కింద చూడడం జరిగింది. సో ఇది ఒకసారి గమనించండి. ఆల్రెడీ టెలిగ్రామ్లో అప్డేట్ ఇచ్చాను. ఓకే, సిటీ యూనియన్ బ్యాంక్, ఇది ఇక్కడ మనకి ఈ మంత్లో సెకండ్ క్యాండిల్ ఫార్ములా ఏదైతే ఉందో అది మీరు వాడి చూడండి. సిటీ యూనియన్ బ్యాంక్లో మనం తీసుకొని లాంగ్ అంటే మూమెంట్, అప్పర్ మూమెంట్ వచ్చేలాగా ఉంది. మనం డే టైం ఫ్రేమ్ చూసామంటే మంచి సపోర్ట్ తీసుకుంటుంది. ప్రీవియస్ లెవెల్స్తో చూసుకుంటే కంప్లీట్గా ఒక సపోర్ట్ జోన్లో మనకి ఉంది. అండ్ క్లోజింగ్ కూడా మంచి క్యాండిల్ తోటి వచ్చింది. దీనిపైన మనకు క్లోజింగ్ ఇచ్చిందంటే ఇంకా అప్పుడు దీనిపైన మార్కెట్ సస్టైన్ అవ్వాలి. సో ఇక్కడికి వచ్చినా మళ్ళీ రీటెస్ట్ అయిపోయి పైకి వెళ్ళే అవకాశాలు ఉంది. దీని కిందికి వెళ్తేనే మనకు బేరిష్ మూమెంట్, అంటే 120 కిందికి వెళ్తేనే బేరిష్ మూమెంట్ ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇన్ఫోసిస్ కూడా ఇది ఇక్కడ మనకి రెసిస్టెంట్ జోన్, ఇది దీనిపైన ఇప్పుడు మనకి మాత్రం
ఇక్కడైతే క్యాండిల్ క్లోజింగ్ బట్టి అయితే మంచి బుల్లిష్లోనే క్లోజింగ్ అయింది. రేపు గ్యాప్ అప్ అయినా ఇక్కడ వర్క్ అవుతుంది. ఇక్కడ ఏమన్నా రెసిస్టెన్స్ తీసుకొని కిందికి వస్తుందా లేదంటే కంటిన్యూ అప్పర్ వెళ్తుందా ఒకసారి ఈ మంత్లో చూడండి. ఇన్ఫోసిస్ ఇది ఒకటి మీరు మాత్రం ట్రాక్ చేస్తూ ఉండండి ఇది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.